నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జ్యేష్ఠ బహుళ అమావాస్య చాలా ప్రత్యేకమైన తిథి అని చెప్పవచ్చు. ఇది ప్రత్యేకమైన రోజు, విశేషమైన రోజు. నిజంగా మామూలుగానే అమావాస్య రోజు మనందరం కూడా ఈ రకమైన పూజ చేసుకుంటే బాగుంటుంది, మీకు మంచి ఫలితం కలుగుతుంది, ఎక్కువగా పితృదేవతలకు సంబంధించిన పూజలు అవి చేస్తూ ఉంటాం. మరి ఈ జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు నిజంగా ఏ రకమైన పూజలు చేసుకోవచ్చు? ఈ రోజు కూడా పితృదేవతలకు సంబంధించినవేనా, లేదంటే ఇంకేమైనా పూజలు చేసుకోవచ్చా? ఎటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఆ రోజు పూజ చేసుకోవచ్చు? ముఖ్యంగా అమావాస్య అనేది పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక తిథి. మనం మహాళయ పక్షంలో కూడా అమావాస్య వస్తే ప్రతి ఒక్కరు, అంటే నిరుపేదలు కావచ్చు, ధనవంతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు తప్పనిసరిగా. అంటే అపుత్రస్య గతిర్ నాస్తి, పుత్రులు లేకపోతే కొడుకులు లేరు, గతులు లేవని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది మనకి. అలాంటి కొడుకులు తప్పనిసరిగా చేస్తే ఆనందించేటువంటి వాళ్ళు ఎవరంటే పితృదేవతలు. ముఖ్యంగా వాళ్ళ ఆనందం, ఆత్మఘోష నివారణ కలిగి వాళ్ళ ఆత్మ సంతోషంగా ఉంటే వంశాభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది శాస్త్రం మనకి. మనం అంతమంది కూడా పితృదోషం అనేటువంటి దాని గురించి చెప్పుకున్నాం. అసలు ప్రతినిత్యం పితృతర్పణం చేయాలి అనేటువంటిది ఒక ధర్మం. అమావాస్య రోజున 2 తర్పణాలు ఉంటాయి. ఒకటి పితృతర్పణం, 2 యమతర్పణం. ఇది ఎప్పుడు వినలేదు. యమతర్పణం అనేది కూడా ఉంటుంది. పితృతర్పణం అనేది పితృదేవతలకు చేస్తుంటాం. వీళ్ళందరూ ఎవరి ఆధీనంలో ఉంటారు? యమధర్మరాజు ఆధీనంలో ఉంటారు. అలాగే మనకి మృత్యుదోషాలు పోవడం కోసం కూడా యమధర్మరాజుకు కూడా తర్పణం వదులుతారు. దాన్ని యమతర్పణం అంటారు. ఈ 2 నిత్యం, అంటే నిత్యం చేసినా చేయలేకపోయినా కనీసం అమావాస్య రోజున చేయగలిగితే, అంటే ఇక్కడ ఒకటేనన్న, అమావాస్య వచ్చేసరికి పితృదేవతల తిథి కదా, ఆ సమయానికి వాళ్ళు వేచి చూస్తుంటారు, నా కొడుకు చేతిలోంచి నాకు తర్పణం వస్తుంది. మనకి వివాహంలో కూడాను ఒక సంకల్పం ఉంటుంది. తెలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే అని చెప్పి ఒక మంత్రం వస్తుంది. అంటే ఏదైతే నువ్వులు ఇక్కడి నుంచి వదులుతూ ఉంటామో మనం, ఈ నువ్వులు చాలా మంది కూడాను ఇలా వదులుతారు, బొటనవేలు మీద నుంచి నీళ్ళు వదులుతారు. బొటనవేలు మీద నుంచి వెళ్ళేది పితృతర్పణం కాదు. ఈ 2 వేళ్ల మధ్యలో, చూపుడు వేలుకి బొటనవేలుకి మధ్యలో ఉండేటువంటి ఈ ధార ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి కిందకి వెళ్తేనే పితృతర్పణం అవుతుంది. నువ్వులు చాలా మంది బొటనవేలుకి అద్దుకొని ఇక్కడి నుంచి వదులుతుంటారు. అది కాదు, అద్దుకోవాల్సింది ఇక్కడ. ఇట్లా నువ్వులు అద్దుకొని ఇక్కడి నుంచి వదులుతూ ఉంటే, ఇక్కడి నుంచి ఆ ధార పోతూ ఉంటే పితృతర్పణం అంటారు. ఇది పితృతీర్థం, ఇది దైవతీర్థం, ఇది ఋషి తీర్థం, ఇది పితృతీర్థం. కాబట్టి ఈ పితృతర్పణం అనేది ఇక్కడి నుంచి వదలాలి. ఈ నువ్వులు ఏవైతే మనం ఎన్ని నువ్వులు అయితే అక్కడ వదులుతున్నామో అన్ని జన్మల రాహిత్యం కలుగుతుంది ఇట్లా చనిపోయినటువంటి వాళ్ళకి. అన్ని జన్మల నుంచి చేసుకున్నటువంటి పాపాలు అన్నీ కూడా తొలగిపోయి విముక్తి కలిగి వాళ్ళ ఆత్మ ఘోష పోయి వాళ్ళు ఒక మంచి స్థానానికి పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం మనకి 1 గంట 2 కాగానే భోజనానికి ఆకలిస్తుంది, పోయి కూర్చొని తింటాం కదా, మనకు తెలుసు కాబట్టి మనం తింటూ ఉంటాం. పితృదేవతలు ప్రతి అమావాస్యకి నా కొడుకు తర్పణం వదులుతాడు, ఆ నువ్వులే వాళ్ళ ఆహారం, ఆ నువ్వులే వాళ్ళ ఆహారం, ఆ నీళ్ళే వాళ్ళకి ఆహారంగా మారుతోంది. కాబట్టి మా పితృదేవతలు, మన కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు మనం ఇచ్చేటువంటి ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు అంటే మనం వదలకపోతే వాళ్ళని నిరాశపరుస్తున్నట్టేగా, ఖచ్చితంగా బాధ పెట్టినట్టే. ఇప్పుడు 100 మంది ఉంటారు, ఒక వృద్ధాశ్రమం తీసుకుందాం, 100 మంది ఉంటారు, 99 మంది పెద్దవాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర వచ్చి పలకరించారు, ఒక్క పెద్ద ఆవిడ కొడుకు మాత్రం రాలేదు. ఎలా ఉంటుంది ఆవిడకి? నరకం కళ్ళ ముందే కదా. మరి కొంతమంది వ్యక్తులు ఈ పితృతర్పణం వదులుతూ ఉంటే మిగిలిన వాళ్ళతో కూడుకున్నటువంటి మిగిలిన పితృదేవతల పరిస్థితి ఏంటి? అంతే కదా, నిరాశపరిచినట్టేగా. బాధ, క్షోభ కలిగించినట్టు. ఓ మాట చెప్పండి, బాధ అది క్షోభ కలిగించినట్టు. క్షోభ మనకి మంచిదా? అస్సలు కాదు. చనిపోయిన వాళ్ళని పితృదేవతలు అంటున్నాం కదా, దేవతల క్షోభం మనకి మంచిది కాదు కదా. దేవతల అనుగ్రహం కావాలి, వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం, మన వంశాభివృద్ధి కలుగుతుంది, మనం అనుకునే పనులు ముందుకు వెళ్తాయి. కాబట్టి పితృతర్పణం యమతర్పణం అనేది తప్పనిసరిగా అమావాస్య రోజున వదలటం చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణి తీసుకొచ్చుకోవాలా? లేదు, మీ నాన్నగారి పేరు చెప్పుకొని, మీ తాతగారు మీ ముత్తాతగారి పేరు చెప్పుకొని చక్కగా మీరు వదిలేసేయండి, దానివల్ల పోయేదేం లేదు. భావన ముఖ్యం ఇక్కడ.
అంతేగాని మంత్రం ఒక్కటే ముఖ్యమని చెప్పటల్లా, భావన ముఖ్యమవుతుంది. ఓకే. మనం వదులుతున్నామా లేదా, పితృతర్పణం చేస్తున్నామా లేదా, ఇది ఒక్కటే భావన. కాబట్టి అలా చేయడం ద్వారా పితృదేవతల సంతృప్తి కలుగుతుంది. ఓకే. తప్పనిసరిగా మనకి భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం. అలాగే జ్యేష్ఠ బహుళ అమావాస్యకు ఉండేటువంటి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటి గురు? మనం అంతకుముందు చెప్పుకున్నాం, ఒక్కొక్క పౌర్ణానికి ఒక్కొక్క నక్షత్రం వస్తుంది, దానివల్ల ఆ మాసానికి ఆ పేర్లు వస్తూ ఉంటాయని చెప్తున్నాం. అవును. జ్యేష్ఠ మాసానికి పౌర్ణమి రోజున వచ్చేటువంటి నక్షత్రం ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠాదేవి అంటే ఎవరు? శనీశ్వరుడి భార్య లక్ష్మీదేవి యొక్క సహోదరి కదా, దరిద్ర దారిద్ర్య దేవత, అలక్ష్మి అంటారు అవును. కదా. జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజున కనుక లక్ష్మీదేవిని పూజ చేయగలిగితే ఒకటే సంకల్పం, మమ నివసిత గృహేషు అలక్ష్మీ నిర్గమన ద్వారా మహాలక్ష్మి ఆగమన ప్రాప్తి సిద్ధ్యర్థం. ఓకే. అలక్ష్మి దారిద్ర్యం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి, నిర్గమనం అంటే వెళ్ళిపోవటం, మహాలక్ష్మి ఆగమన ప్రాప్తి సిద్ధ్యర్థం, మహాలక్ష్మి నా ఇంటికి రావాలి అనేటువంటి సంకల్పంతో మీరు చూడండి, మార్వాడీస్ రాత్రిపూట అమావాస్య రోజున ప్రతి అమావాస్యకి పూజ చేస్తారు. రాత్రిపూట మనకి దీపావళి అమావాస్య ఏం చేస్తారు? అవును, పూజ రాత్రిపూట పూజ చేస్తాం. మనకి అమావాస్యకి లక్ష్మీ పూజ అనేటువంటి ఒక సంస్కృతి సంప్రదాయం అనేది ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది. ఓకే. మనం పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి, లలితమ్మ వారికి ఇట్లా పూజలు చేస్తూ ఉంటాం. మనకి ఎందుకంటే స్వస్తి శ్రీ చాంద్రమానేన అంది, చాంద్రమానం. వాళ్ళు స్వస్తి శ్రీ సౌరమానేన అని రాస్తారు. వాళ్ళు సౌరమానం అంటే సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు. సూర్యుడికి ప్రధానమైనటువంటి తిథి ఏమిటి? అమావాస్య. కాబట్టి లక్ష్మీదేవిని వాళ్ళు విశేషంగా పూజ చేస్తారు. మార్వాడీస్ లక్ష్మీదేవిని ఎంత శ్రద్ధగా చేస్తారంటే అంత శ్రద్ధగా చేస్తారు. దాని వల్లనే వాళ్ళకి లక్ష్మీదేవి యోగం కలుగుతుంది. చాలా వరకు ధనవంతులుగానే ఉంటారు. వాళ్ళలో ముష్టితే వాళ్ళు ఎవరు ఉండరు? అస్సలు ఉండరు. ముఖ్యంగా ఒక మార్వాడి పుట్టాడు ఒక ఇంట్లో, పుట్టిన తర్వాత వాడికి 15 ఏళ్ళు రాగానే, వాడి చదువుతో సంబంధం లేదు, 15 ఏళ్ళు రాగానే ఫంక్షన్ చేస్తారు. మన ధోతి ఫంక్షన్ చేస్తాం కదా, అట్లా ఫంక్షన్ చేస్తారు. చేసి తాత, తండ్రి, బాబాయ్, మేనమామలు ఇట్లా బంధువులు ఎవరైతే ఉంటారో తలా ఒక 5 లక్షలు ఇస్తారు వాడికి. 1 కోటిన్నర అవుతుంది. వాడితో ఒక హోల్సేల్ బిజినెస్ పెట్టిస్తారు. వాడి దగ్గర నుంచి రిటైలర్స్ మళ్ళీ వీళ్ళే కొనుక్కుంటూ ఉంటారు. సూపర్. అంటే వాడికి బిజినెస్ ఇస్తున్నారు కదా, అంటే వ్యాపారం పెట్టించడమే కాకుండా దాన్ని కొనసాగించేటువంటి అవకాశాన్ని కూడా వీళ్ళే ఇస్తున్నారు. వీళ్ళు రిటైలర్స్ వీళ్ళే కొనుక్కుంటుంటారు వాడి దగ్గర. మార్వాడీస్ చూడండి, అదర్స్ దగ్గర ఎవరి దగ్గర కొనరు, మార్వాడీస్ దగ్గర మాత్రమే మరలా కొంటారు హోల్సేల్. ఎంత శత్రుత్వం ఉన్నా సరే మరలా వాళ్ళ దగ్గరే కొంటారు, అంతేగాని వేరే రకమైనటువంటి సమస్య ఉండదు. అంటే వాళ్ళలో ఐకమత్యం అనేది ఒకటి ఉంది. అలాగే లక్ష్మీదేవిని అతి పవిత్రంగా చూస్తారు వాళ్ళు. అర్ధరాత్రి పూట మీరు దీపావళి చూసుకుంటే బేగం బజార్ అటువైపు వెళ్తే అర్ధరాత్రి పూట మాత్రమే పూజ చేస్తుంటారు లక్ష్మీదేవికి. వాళ్ళు చేస్తే చాలా విశేషం. అందులో జ్యేష్ఠ మాసం దారిద్ర్య దేవత వెళ్ళిపోయి మనకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే రాత్రి 9 గంటల నుంచి మనం చెప్పబోయేటువంటి పూజా విధానం ఏదేదో ఉందో అది చేసుకోమని నిజంగా వచ్చే జ్యేష్ఠ బహుళ అమావాస్యకి అమితమైనటువంటి ఆనందంతో, అమితమైనటువంటి ఐశ్వర్యంతో తొలదూగుతారు గ్యారంటీగా. అంత లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అయితే తొందరగా తెలుసుకోవాల్సిందే గురుగారు, చెప్పేయండి. ఈ అమావాస్య రోజున, జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజున సాయంకాలం స్నానం చేసి పూజా గృహాన్ని ఆవు పేడతో కొద్దిగా వృత్తాకారంలో రౌండ్గా కొద్దిగా అలికి, దాని మీద పసుపు, కుంకుమ, వరిపిండి అంటే మరి బియ్య పిండితో ముగ్గు పెట్టి, దాని మీద ఒక రావి ఆకు పెద్దగా తీసుకొని శుభ్రంగా కడిగి ఆ రావాకుని పెట్టి, ఆ రావాకు మీద ఒక కలశాన్ని పెట్టుకోండి. చక్కగా లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం, లక్ష్మీ అమ్మవారు అక్కడ వచ్చి కూర్చుందని చెప్పండి అనుకోండి. ఈ అమ్మవారి ముందు మనకి షాపుల్లో దొరుకుతుంటాయి లక్ష్మీ గవ్వలు అని చెప్పి దొరుకుతుంటాయి కదా, లక్ష్మీ గవ్వలు. అలానే గోమతి చక్రాలని ఉంటాయి. ఇవన్నీ కూడాను బయట పూజా స్టోర్స్లో దొరుకుతుంటాయి. అవి ఒక 11, ఇవి ఒక 11 తెచ్చిపెట్టుకోండి. శుభ్రంగా కడగండి, ఒక క్లాత్లో వేసి పొడిగా మంచిగా శుభ్రంగా తుడిచిపెట్టేసండి. వాటికి ఈ 11 వాటికి శుభ్రంగా బొట్లు పెట్టేసండి, గంధం పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టండి. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః. ఇప్పుడు అష్టోత్తరం పూజ ఉంటుంది కదా, అమ్మవారి ప్రకృతికే నమః ఒక నామం, ఒకసారి ఈ మంత్రం మనం చెప్పిన మంత్రం, మళ్ళీ ఇంకోసారి నామం, ఇంకోసారి మంత్రం, ఇంకోసారి నామం, ఇంకోసారి మంత్రం. ఇలా అమ్మవారికి మల్లె పూలతో పూజ చేయండి. అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అమ్మవారు జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజున.
సమయం గురువు గారు రాత్రి 9 గంటల నుంచి ఓకే. తప్పనిసరిగా. ఈ లక్ష్మీ గవ్వలు ఇవన్నీ ఏం చేయాలి, ఈ లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఏం చేయాలి అనేటువంటి ఒక సమస్య వస్తుంది పూజ అయిపోయిన తర్వాత. మనం పూజ చేసే ముందు ప్లేట్లో పెడతాం కదా, ప్లేట్లో పెట్టే ముందు ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని దాంట్లో ఇవన్నీ పెట్టేసి పూజ చేసి చక్కగా మూట కట్టేసి ఇంట్లో ఎక్కడైతే మనం డబ్బులు పెట్టుకుంటామో బీరువా, ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటామో ఆ బీరువాలో ఆ మూలను చక్కగా ఈ మూట మూట పెట్టేసి రోజు దానికి కొద్దిగా 2 అక్షతలు వేసి లక్ష్మీదేవి ఆ గవ్వల్లోనూ గోమతి చక్రాల్లో ఉన్నది అనేటువంటి భావనతో పూజ చేసుకుంటే తప్పనిసరిగా మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. దీపావళి నాటికి అంగరంగ వైభవంగా లక్ష్మీదేవి పూజ చేసుకునేటువంటి స్థాయికి వెళ్తాం. మరలా వచ్చే జ్యేష్ఠ బహుళ అమావాస్యకి దారిద్ర్యము అనేటువంటి మాట మన నోట్లో కానీ మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ లేకుండా చేసి మహాలక్ష్మి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. తప్పనిసరిగా అందరికీ కావాల్సింది అదే. అష్టైశ్వర్యాలు సంతానం కానివ్వండి, ఈ ప్రతి ఒక్కటి 8 ఐశ్వర్యాలు అన్నీ ఉంటాయి. వాటిల్లో దాసీ జనం అనేది కూడా పెద్ద సమస్య. వాళ్ళ రోజున పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మంచి వాళ్ళు దొరకడం కూడా పెద్ద సమస్యే. నిజంగానే అష్టైశ్వర్యాల్లో దాసీ జనం అనేది ఒక ఐశ్వర్యం. అంటే మన మాట వింటూ మనకు అనుకూలంగా పనిచేస్తూ మనకు నమ్మకంగా ఉండేటువంటి పని వాళ్ళు దొరకడం అనేది గొప్ప అదృష్టం. అంటే అష్టైశ్వర్యాలు ఒక ఐశ్వర్యం అని చెబుతున్నారు దాన్ని. అలాంటివి కూడా మనకి తప్పనిసరిగా సమకూరుతాయి. ఇలాంటి సమస్యలతో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. నమ్మకమైనటువంటి వ్యక్తులు దొరక్క, వీళ్ళు చెప్పిన మాట వినక, పిల్లలు ఎక్కడో లండన్లోనో అమెరికాలోనో ఉంటూ ఇక్కడ తల్లిదండ్రులు చూడమంటే వీళ్ళని వాళ్ళు గమనిస్తున్నంతసేపు మాత్రమే కరెక్ట్గా చూస్తూ తర్వాత వీళ్ళని పక్కన పడేసి వాళ్ళు కావాల్సిన వాళ్ళు వండుకొని తింటూ వీళ్ళని సరిగా ఇలా చూడకుండా ఉండటం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి వాటికి కూడా ఇది నిజంగా మంచి రెమెడీ. నిజంగా చాలా ఆనందపడే విషయం గురువుగారు. ఇప్పుడు అన్నిటికీ పరిహారాలు ఉంటాయి కానీ ఇటువంటి ఒక సమస్యకి ఇప్పటివరకు ఎక్కడ వినలేదు. మన ఈ అమావాస్య రోజున కనుక చేయగలిగితే తప్పనిసరిగా లక్ష్మీదేవి అన్ని ఆవిడే దగ్గరుండి సంరక్షించుకుంటూ ఉంటుంది ఇంటిని. నిజంగా అద్భుతమైన రెమెడీ గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.